నూక్కుంటాం, బొర్రెలు తీస్తాం, మాకు ఇవ్వండి సార్. కానీ మేము లాంటర్ చేయడం. ఏమైంది సార్ మీకు? ఏమైనా ప్రాబ్లం ఏమైంది? స్టార్లు పెట్టుకొని కంట్రోల్ చేయకపోతున్నాం సార్. మేము వాళ్ళు తిట్టలేదు, మేమేడు తిడుతున్నాం సార్. ఏమైంది సార్ మీకు? ప్రాబ్లం ఏమైంది? ప్రాబ్లం ఏమైంది? చేశాను పోస్ట్ గ్రాడ్యుయేట్ మేము అసభ్యకరంగా తిరుగుతాం సార్. క్యాంపస్ స్టూడెంట్ని కట్టి తిరుగుతాం సార్. ఓవర్ తిట్టిరు సార్ మిమ్మల్ని? ఓవర్ తిట్టిరు? లంచం కట్టాడు. మేము అట్లా వీడియో తీస్తాడు, ఫోటో పెడతాడు వీడియో. సీఎం సార్, సిపి సార్ ఏమో ఎవిడెన్స్ ఉన్నాకంటాడు. ఎవిడెన్స్ వరకు మేము కెమెరా ఆన్ చేస్తే హరాస్మెంట్ తీస్తున్నాడు, లేడీస్ ఫోటో తీస్తున్నాడు. ఎందుకు సార్ మా పరిస్థితి? చెప్పండి చెప్పండి సార్, ఇవ్వండి. ఎస్ఐ కొట్టుకున్నందుకు మున్సిపాలిటీ లేవండి, డ్యూటీ చేస్తాం. నా పేరు వెంకటేశ్వర్లో ఆసిఫ్ నగర్ ఎస్ఐ అండి. నేను నిర్మల్ కపూర్లో ఒక కేసు విషయంలో పోయి వస్తుండగా బీఓఐ కాడ రాగానే సెంట్రల్స్ కాలేజీ దగ్గరలో మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి నేను బీఓఐ మూలమంత కాడ నా వెహికల్, నా 2 వీలర్ సైడ్ పార్కింగ్ చేసి నేను పోయి చూసుకున్నాను. పోతే ఆసిఫ్ అది మన సెంట్రల్స్ 2వ గేట్ కాడ కార్ పార్కింగ్ ఎట్టిందంటే సగానికి ఎక్కువ మిడిల్ ఆఫ్ ది మొత్తం కార్ యొక్క మిడిల్ ఆఫ్ ది పార్ట్ మొత్తం నడి రోడ్డు మీద ఉంది. అదంతా ఆడికి పోయి మొత్తం టోటల్ ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసేందుకు మినిమం 10 నిమిషాలు పట్టింది. ట్రాఫిక్ క్లియర్ చేసిన తర్వాత ఆ ఫొటోస్ కొట్టుకొని సెంట్రల్స్ కాలేజీలో గేట్ కాడ ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఎవరు లేదు. లేకపోతే చక్కగా మేడం కాడ తీసుకుపోయి ఫొటోస్ ఇచ్చాను. మేడం ఇక్కడ కార్ రాంగ్ పార్క్లో ఇక్కడ రెడ్ మీద పెట్టడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, మీరు వాచ్మెన్ పెట్టుకోవచ్చు కదా అని అడిగాను. అంటే ఆడ ఉంటారు కదా అన్నారు. అని ఒక లేడీ వాచ్మెన్ పంపించింది. ఇంతలో వీడికి వచ్చే వరకు కార్లో ఇతను ఈ పెద్ద మనిషి సిగరెట్ తాకుంటూ వచ్చాడు కారుకు. సార్ మీరు రాంగ్ పార్కింగ్ పెట్టారు, ట్రాఫిక్ ఇబ్బంది చేశారు, 1/2 గంట నుంచి మీరు అట్లా కారు రోడ్డు మీద పెట్టిపోతే ఎట్లా సార్ అని అంటే అంతేలేమే ఆయన ఒక లంజోడుకు అనే బోర్డు ఫస్ట్ స్టార్టింగ్ తోటే లంజోడుకు అనే బోర్డు వాడడమే కాకుండా నన్ను షోల్డర్తో టచ్ చేసి కారు ఒక డోర్ తీసుకొని లోపలికి పోయాడు. పోగానే నేను ఏమంటే సార్ సైడ్ పెట్టండి సార్, సైడ్ పెట్టండి, మీ ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించాను సార్, మీరు రాంగ్ పార్కింగ్ చేశారు అని అన్నాడు. నీకు అథారిటీ ఉందా అన్నాడు. ఏమంటే జనరల్గా ట్రాఫిక్ వాళ్ళు వేస్తారు కాబట్టి నేను ట్రాఫిక్ ఎస్ఐ గారికి కాల్ చేశాను. సార్ కాల్ చేస్తే నేను 2 కానిస్టేబుల్ పంపుతున్నాను వెంకటేష్ అన్నాడు. వాళ్ళు వచ్చేలోపు సైడ్ పెట్టంటే కనీసం ఒక 15 మీటర్ల దూరము అదే నేను ముందుకు పోతున్నాను, అదే రోడ్ సైడ్ పెట్టకుండా అలానే పోతున్నానండి. అట్నే నా కాలు కొద్దిగా కలి గుద్దడం జరిగింది. నాకు నా సీట్ నా బెల్ట్ యొక్క పట్టికి దానికి గుద్దుకొని కింద పడ్డాను. కింద పడ్డానికి కూడా ఆడించాలి అట్నే నొక్కపోయాడు. అందరూ కూడా పబ్లిక్ చూశారు. చూడండి ఇక్కడ అవాస్తవాలు ఏం లేవు, అందరూ పబ్లిక్ చూసినాక కింద పడ్డాక అప్పుడు మా అక్కడ రోడ్డు కూడా పోతున్న ఒక ఏఎస్ఐ గారు వచ్చి అప్పుడు నన్ను లేపి పక్కకు తప్పించి బండిని ఏఎస్ఐ గారు పక్కకు పెట్టించారు. అప్పుడు లారీతో గుద్ది చంపేస్తాను సార్ మాకు వెహికల్ కూడా పక్కకు పెట్టే అథారిటీ లేదా ఎస్ఐగా? చెప్పండి. తిరుగుతూ ఉండగా పెట్రోలింగ్ చేస్తుండగా సెయింట్ ఆన్స్ కాలేజ్ దగ్గర సయ్యద్ నవర్ ఖాన్ అనే వ్యక్తి తన మారుతి SX4 కార్ను రోడ్పై ఉంచి కాలేజీలోకి వెళ్ళి తన పని తాను చూసుకుంటుండగా ఈ లోపల అక్కడ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయినందున మా ఎస్ఐ గారు ఆ ట్రాఫిక్ క్లియర్ చేసి ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందని అక్కడ పరిశీలించగా ఈ కారు వల్లనే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని గ్రహించి ఆ కారు యొక్క ఫోటోగ్రాఫ్స్ తీసి అక్కడ విచారిస్తుండగా ఇంతలో ఆ కారు యజమానైనటువంటి అన్వర్ ఖాన్ అక్కడికి వచ్చి మీరే నా కారు ఫోటోలు ఇస్తారా అని చెప్పి ఎస్ఐ గారితో ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ దుర్భాషలాడి కారు తీసుకుని పోతుండగా మా ఎస్ఐ గారు కారు తీయొద్దు, ఇక్కడ ఉండి పోలీసులకు వెళ్ళాలి, లేదంటే ఎస్ఐ ట్రాఫిక్ వాళ్ళని పిలిపించాలని అనిపిస్తానని చెప్పగా మీరు ఏం చేసుకుంటూ చేసుకోమని చెప్పి కారుతోటి అతని ముందుకు తోసుకుంటూ వెళ్ళాడు. ఆ కారు ఆపే ప్రయత్నం చేయగా అతన్ని చేతులతోటి అతన్ని భుజం మీద